కారణం ఏంటంటే, నేను హోమ్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు ఒక గురువు. ఆయన చూసి నేర్చుకున్న సందర్భాలు మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా ఎక్కువ. ఒక విషయం గురించి ఎంత కూలంకషంగా గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి ఆయన ఒక క్వశ్చన్, మేము అన్నీ ప్రిపేర్ అయిపోయామేమో అనుకుంటాం. ఎస్, ఆయన ఏం అడిగినా సమాధానం చెప్తామని చెప్పేసి ప్రిపేర్ అయ్యి వెళ్తాం, కాన్ఫిడెంట్గా నుంచుంటాం. అసలు మాకు కూడా అందరూ క్వశ్చన్ అడుగుతారు ఆయన. సో మాకు కూడా అదే సూక్ష్మ రంధ్రాన్వేషణ అంటారు కదా, అలాగే మాకు కూడా రెడీ అయ్యి మేము కూడా కొంత ప్రిపేర్ అయ్యి మేము కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ కేసెస్ పెండింగ్ ఎక్కడున్నాయి, కేసెస్ ఎందుకు ఇన్ని పెండింగ్ ఉంటున్నాయి, ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అదేవిధంగా పోక్సో కోర్ట్స్ ఇన్నున్నా కూడా నిందితులకి శిక్ష పడే పరిస్థితుల్లో ఎందుకు ఇంత కాలయాపన జరుగుతుంది, ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది. సో ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు కంపల్సరీగా కోఆర్డినేషన్, పోలీస్ డిపార్ట్మెంట్కి లీగల్ డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ అన్నది ఉంటే డెఫినెట్గా అద్భుతాలు సాధించవచ్చు అన్న ఒక విషయాన్ని అయితే నేను గ్రహించి దాని గురించి మీతో డిస్కస్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ని నేను అడిగా, సార్ ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకుందామండి అంటే, డెఫినెట్గా మేడం గారు ఏ హోమ్ మినిస్టర్ పెట్టలేదు, మీరు పెడుతున్నారు, సంతోషం అండి, మేము పెట్టుకుంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగా, వాళ్ళతో కూడా మాట్లాడా, ఏంటంటే ఎక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. ఈవెన్ ఒక కేసు వచ్చిన తర్వాత ఏదో ఒక మర్డరో రేపో వాట్ ఎవర్ మేము ఏమి జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి, ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి, ఛార్జ్ షీట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా మీ లీగల్ టీం కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్టివ్గా నుంచుంటే ఎందుకు కన్విక్షన్ పడదు. సో డెఫినెట్గా అక్కడ ఒక చిన్న గ్యాప్ నడుస్తుంది అనేది నాకైతే అభిప్రాయం. అది బికాస్ బోత్ పార్టీస్ వల్ల కూడా ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఉండొచ్చు, లీగల్ డిపార్ట్మెంట్ వల్ల కూడా ఉండొచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేసరికి సొసైటీ తాలూకా, గవర్నమెంట్ తాలూకా ప్రైడ్ పెంచే విధంగా, ధైర్యాన్ని ఇచ్చే విధంగా, గౌరవాన్ని పెంచే విధంగా ఉండే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మీరు. ఈరోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేసి ఒక కేసు పెట్టడానికి వచ్చిన వ్యక్తి తాలూకా భుజాన్ని తట్టి ముందుకు నడిపించి నీకు న్యాయం చేసే పరిస్థితి నేను ఇస్తానని గవర్నమెంట్ ఇచ్చినట్టుగా మీరందరూ వెళ్ళే పరిస్థితి. అటువంటిది మీరు అక్కడ ఇంకెంత జాగ్రత్తగా మనం మసులుకోవాలి అనేది ఒకటైతే, ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేసే దగ్గర కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేసే విషయంలో పోలీసులకు మీరు ఇచ్చే సలహాలు కానీ, అక్కడ మీ జడ్జిని మీరు ఇంప్రెస్ చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనకు ఉంటేనే ఆటోమేటిక్గా అక్కడ ప్రాసిక్యూషన్లోనే మీరు సక్సెస్ అయ్యేది. ఆ బయట న్యాయం గురించి వెయిట్ చేసే ఆ మన ఒక పౌరుడికి మీరు ఇచ్చే ధైర్యం అదే. అంతే, ఎంత మీ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుందంటే, ఎవరైనా ఎలాంటి వ్యక్తి అయినా కోర్టు దగ్గరకు వచ్చేసరికి చేతులు కట్టుకొని నుంచునే పరిస్థితి. ఎందుకంటే ఆ గౌరవాన్ని ఆ కోర్టుకి మేము ఇవ్వాలి, ఆ న్యాయ వ్యవస్థకి ఇచ్చే గౌరవం అది. అటువంటి దగ్గర మీరు కూర్చొని మేము అధ్యక్ష అనడానికి మేము ఎన్ని బాధలు పడతామో, మై లార్డ్ అనడానికి కూడా మీరు అన్నే బాధలు పడతారు. అటువంటి పొజిషన్లోని మనం ఆ ప్రాసిక్యూషన్ మీరు నడిపేటప్పుడు కానీ, ఈవెన్ దో ఆ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసే విషయంలోని కానీ, పోలీసుకి మీరిచ్చే సపోర్ట్ కానీ, ఇవన్నీ క్రోడీకరించుకుంటే పోలీస్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి మీ చేతిలో పెడతారు. ఆ శిక్ష పడేటంత వరకు పోరాటం చేసేది మీరు. ఒక్కసారి ఒకరికి శిక్ష పడింది అంటే బయట ఉన్న వాళ్ళకి కొన్ని వందల మందికి ధైర్యం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన రీసెంట్గా విజయనగరంలో ఒక అమ్మాయి 6 months బేబీ ఉయ్యాల్లో ఉంది. ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేశాడు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఆ రోజు అంటే మేమున్న పొజిషన్లో లీగల్ ఇవన్నీ పక్కన పెడితే వేరే యాంగిల్లో ఆలోచించుకుంటాం. మన జనరల్ పబ్లిక్ ఏమంటారు, ఏమంటారు, ఇంకా ఎందుకంటే జైలుకి తీసుకెళ్ళడం అంటారు. కానీ మన ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థకి పోలీస్ వ్యవస్థకి ఉన్న ఒక నమ్మకం, ప్రజలకున్న నమ్మకం బట్టి వాడికి ఏదైనా శిక్ష పడుతుంది అనే ఆశతో తల్లిదండ్రులు చూస్తారు, సొసైటీ కూడా చూస్తుంది. ఇప్పుడు మీరు 6 నెలలు అనేసరికి మీ మైండ్ ఎలా ఆలోచించింది, అయ్యా పెద్ద ఈడియట్, ఇంకేం చేయాలి, వాడిని కంపల్సరీ శిక్ష పడాలి. మామూలుగానే మన పర్సెప్షన్ అలాగే ఆలోచిస్తుంది. అటువంటి వ్యక్తికి రేపు పొద్దున్న 3 నెలల తర్వాత బెయిల్ వచ్చి రోడ్డు మీదకి వచ్చి అదే తల్లిదండ్రుల ముందు ఆ పిల్ల ముందు నడుస్తూ ఉంటే ఆ మనసులో పడే వేదన ఎలా ఉంటుంది, న్యాయ వ్యవస్థ పట్ల కానీ పోలీస్ వ్యవస్థ పట్ల కానీ ఆ ప్రజలకు నమ్మకం ఎలా కుదురుతుంది. ఎస్పెషల్లీ విజయనగరం జిల్లాలో పర్టికులర్గా దీని కేసుని చాలా గట్టిగా పట్టుకున్నారు.
సో ఆ స్పిరిట్ అన్నది మనందరిలోనే రావాలి అన్నది నా కోరిక. ఈరోజు మేము బయటికి వెళ్తే ఒక్కొక్కసారి భయం వేస్తుంది, ఏం వినాలనిపిస్తుంది అని. నిన్న ఒకటి యాసిడ్ అటాక్ ఒక అమ్మాయి మీద. సో కొన్ని సందర్భాల్లో అయితే రేప్ అండ్ మర్డర్ చేస్తుంటారు. రీసెంట్ నేను చాలా సందర్భాల్లో చూస్తుంటాను, వాళ్ళు మా దగ్గరికి వస్తారు, అమ్మ వాడు బెయిల్ మీద మా ఇంటి ముందు తిరుగుతున్నాడు, మా కాలు రగరేసుకొని. మా పరిస్థితి ఎంతవరకు ఉంటుంది? వాడిని అరెస్ట్ చేసామా? ఇప్పుడు నేనైనా బయటకు